నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో గోవులను రోడ్లపై వదలడం వల్ల ప్రయాణికులకు వాహనదారులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ విషయాన్ని పలుమార్లు గో యజమానులకు చెప్పినప్పటికీ వినకుండా రోడ్లపైనే వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే గత 2 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో 2 రోజుల దూడ మృతి చెందింది. అయితే విషయం తెలుసుకున్న బజరంగ దళ కార్యకర్తలు జిల్లా సంయోజక్ కాస వేణి ప్రణయ్ తన అనుచరులతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సహకారంతో దూడకు హిందూ సాంప్రదాయ ప్రకారం వారు ఖననం చేశారు. గోవులను యజమానులు తమ ఇళ్లలో కట్టేసుకోవాలని, రోడ్లపైకి వదలకూడదని హెచ్చరించారు. ఈరోజు ఖానాపూర్లో చాలా బాధాకరమైన విషయం జరిగింది. మరి ఈ విషయాన్ని బజరంగ దళ్ తీవ్రంగా ఖండిస్తుంది. మరి ఒకటి గుర్తుపెట్టుకోవాలా, యజమానులకు చేత కాకపోతే గోశాలకు అప్పచెప్పాలా, లేదా బజరంగ దళ్ వారినో ఇక్కడ ఖానాపూర్ కొత్త గోశాల ఏర్పడింది అక్కడనో ఇచ్చేసి రావాలా. అంతేగాని ఇలా రోడ్ల పైన వదిలేసి ఇలా యాక్సిడెంట్లు చేసి చంపేస్తే వాళ్ళ కుటుంబానికి, వారి ఇంట్లో పిల్లలకి అయితే ఇదే విధంగా ఉంటారా? మరి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాలా. బజరంగ దళ్ తరపున చెప్తున్నాము, మరి 2 రోజులలో రోడ్ల పైన ఉన్నటువంటి ఆవుల్ని, ఎద్దుల్ని గాని వారి తీసుకెళ్ళని ఏడల ఖానాపూర్ బజరంగ దళ్ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ పోలీస్ శాఖ వారి సహకారంతో గోశాలకు తరలించబడతాయి. మరి మర్యాద పూర్వకంగా చెప్తున్నాము. మరి బజరంగ దళ్ హెచ్చరించి చెప్పే విధంగా పరిస్థితి మీరు తీసుకొచ్చుకోకుర్రి, ఆవుల్ని ఈ పరిస్థితికి తీసుకురాకుర్రి అని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్.